Praise the Lord. I greet you very good morning in the precious name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియచేస్తున్నాను. ఈరోజు దేవుని వాగ్దానం ధ్యానం చేద్దాం. నేను మీ యజమానుడను, మిమ్మును సియోనుకు రప్పించెదను. హల్లెలూయా. దేవుడు మన యజమాని. జీసస్ క్రైస్ట్ ఈజ్ అవర్ మాస్టర్. బైబిల్ సెలవిస్తుంది, ఏ దాసుడు కూడా ఇద్దరు యజమానుల్ని సేవించలేడని. అయితే ఒక వ్యక్తి పాపాన్ని సేవిస్తాడు లేదా దేవుని సేవిస్తాడు. క్రీస్తు ప్రభువు మనకి యజమానుడైతే ఆయన ఎలాంటి యజమాని? ఆయనకి మన జీవితాన్ని సమర్పించుకుంటే ఆయన మనల్ని ఎలా చూసుకుంటాడు? బైబిల్ సెలవిస్తుంది, యజమాని ప్రేమ కలిగిన వాడని, కరుణ కటాక్షములు కలిగిన వాడని, జాలి కలిగిన వాడని, ఈ యజమాని మనకి సహాయం చేసేవాడని, ఈ యజమాని మన పట్ల ఉత్తమమైన చిత్తాన్ని, ఉత్తమమైన ప్రణాళికని, ఒక ప్లాన్ని కలిగి ఉన్నాడని. ఎప్పుడైతే మనం ఈ యజమానికి మన జీవితం సమర్పించుకుంటామో ఆ చిత్తం మన పట్ల నెరవేర్చబడుతుందని. మన తలంపుల కంటే దేవుని తలంపులు, మన చిత్తము కంటే దేవుని చిత్తము ఎంతో ఉన్నతముగా ఉందని. ఎంత ఉన్నతముగా ఉంది ప్రభువా, ఎంత గొప్పది నీ చిత్తం మా చిత్తం కంటే అంటే బైబిల్ సెలవిస్తుంది, భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉందో దేవుని చిత్తము అంత గొప్పగా ఉందని. ఈ యజమానుడు మనల్ని గణపరచడానికి, అనేక మందికి ప్రయోజనకరంగా, దీవెనకరంగా మనల్ని వాడుకుంటాడని. లోకం, పాపం మనల్ని అవమానకరమైన పరిస్థితుల్లోకి తీసుకెళ్తే దేవుడు మన ఘనత ఇవ్వడానికి మనల్ని నడిపిస్తాడని. యజమానుడి దగ్గరికి వచ్చి మన జీవితాన్ని సమర్పించుకుంటే చాలు, ఆయన మనల్ని బలంగా వాడుకుంటాడు. ఒక నదీ తీరాన ఒక ఆయన రోజు కూడా 2 కుండల్లో నీళ్లు తీసుకెళ్తూ ఉండేవాడు. ఒక కుండకి ఒక క్రాక్ ఉంది, పగులు ఉంది, దాంట్లోంచి నీళ్లు కారిపోతూ ఉండేవి. ఇంటికి వెళ్ళేసరికి సగం నీళ్లు మాత్రమే ఆ కుండలో ఉండేవి. బాగున్న కుండలో నిండుగా నీళ్లు ఉండేవి. పగిలిపోయిన ఈ కుండ, క్రాక్ ఉన్న ఈ కుండ బాధపడుతూ ఉండేది. నా యజమానుడికి నేను ఉపయోగపడలేకపోతున్నాను, సగం నీళ్ళు మాత్రమే తీసుకురాగలుగుతున్నానని చెప్పి బాధపడుతూ, యజమానుడా నన్ను ఇంకా ఎందుకు నీ దగ్గర ఉంచుకున్నావు? నేను నీకు పనికి రావట్లేదు కదా, నన్ను తీసి ఇంకో కుండను పెట్టుకోవచ్చు కదా అని అడిగింది. అప్పుడు యజమానుడు అన్నాడు, నాకు తెలుసు నీకు పగులు ఉందని, నీకు క్రాక్ ఉందని. అయితే నేను నది నుంచి ఇంటికి వచ్చే దారిలో కొన్ని మొక్కలు నాటాను. నిన్ను నది నుంచి ఇంటికి తీసుకొచ్చేటప్పుడు నిన్ను అటుగా పెట్టడానికి కారణం ఏంటంటే నీ పగుల్లోంచి వచ్చే నీళ్లు ఆ మొక్కల మీద పడతాయని. బాగున్నకుండా ఇంటికి వచ్చిన తర్వాత దాని నీళ్ళు నేను వాడుకుంటాను, కానీ నీవు మార్గంలోనే నాకు ఉపయోగపడుతున్నావు అన్నాడు ఆ యజమాని. ఈరోజు మీకు ఏ విధమైన బలహీనత అయినా ఉండొచ్చు, దేవుని దగ్గర మీ జీవితాన్ని సమర్పించుకోండి. మీ దగ్గర ఉన్న వనరులు, రిసోర్సెస్ తక్కువ కావచ్చు, కానీ యజమానుడు మిమ్మల్ని ఘనపరిచే పనిలో వాడుకుంటాడని. హల్లెలూయా. ఈ యజమానుడు మనల్ని నిలబెడతాడని. పాపంలో ఉన్నారు, జిగటగల దొంగ ఊబులోండి మనల్ని తీసుకొచ్చి బండ మీద మన పాదాలు స్థిరపరిచే యజమానైన. అనారోగ్యంతో బాధపడుతున్నారు, దేవుడు మిమ్మల్ని నిలబెడతాడు. వస్త్రాలు బలహీన పాదాలు కలిగిన వ్యక్తి నిలబెట్టిన దేవుడు. 18 సంవత్సరాల నుంచి నడుము వంగిపోయిన స్త్రీని నిలబెట్టిన దేవుడు. 39 సంవత్సరాల నుండి బెతెస్దా కోనేటి దగ్గర పడిపోయిన వ్యక్తిని నిలబెట్టిన దేవుడు మిమ్మల్ని నిలబెడతాడని. అవమానంతో ఇప్పుడు దాకా కృంగిపోయి ఉన్నారు, దేవుడు మిమ్మల్ని నిలబెడతాడని. యజమానుడు మిమ్మల్ని నిలబెట్టేవాడు. ఈ యజమానుని దగ్గర మనం నమ్మకంగా ఉంటే ఈ యజమాని మనల్ని బహుగా ఆశీర్వదిస్తాడని. నమ్మకంగా ఉన్నారా దేవుని దగ్గర? దేవుడిచ్చిన జీవితం బట్టి, దేవుడిచ్చిన జీతం బట్టి, కుటుంబం బట్టి, రక్షణ బట్టి, సమయం బట్టి, ఆరోగ్యం బట్టి నమ్మకంగా ఉన్నారా? నమ్మకంగా ఉంటే మెండైన ఫలం కలుగుతుందని. లేని వారికి తీయబడుతుంది, ఉన్న వారికి ఇవ్వబడుతుంది. నమ్మకంగా ఉంటే ఇంకా ఫలితాలు పొందుకుంటాం. ఒకరోజు ఒక పెద్దాయన ఒక 3 సూట్ కేసులు తీసుకుని కొంతమంది యవనస్తుల దగ్గరికి వెళ్ళి, నాకు ఈ సూట్ కేసులని కొండపై వరకు మొయ్యాలి, అలా మోసినందుకు ఒక సిల్వర్ కాయిన్ ఇస్తాను, వెండి నాణాన్ని ఇస్తానని చెప్పాడంట. ఎవరు ముందుకు రాలేదు. అయితే ఒక యవనస్తుడు ముందుకు వచ్చి ఆ సూట్ కేసులు మోయడానికి ఇష్టపడ్డాడు. ముందు ఒక సూట్ కేసు పట్టుకున్నాడు. తర్వాత కొంచెం దూరం వెళ్ళిన తర్వాత పెద్ద అయిన మిగతా 2 సూట్ కేసులు కూడా అతని మీద పెట్టి మొయ్యమన్నాడు. ఇతను మోస్తున్నప్పుడు ఈ పెద్ద ఏం చెప్తున్నాడు, ఒక సూట్ కేసులో బంగారం ఉంది,
ఒక సూట్ కేసులో సిల్వర్ కాయిన్స్ ఉన్నాయి, ఒక సూట్ కేసులో ధనం ఉంది. అయితే ఇవన్నీ నువ్వు కొండపైకి జాగ్రత్తగా చేరిస్తే, నమ్మకంగా ఉండి చేరిస్తే నేను నీకు ఒక సిల్వర్ కాయిన్ ఇస్తానని చెప్పాడు. ఎప్పుడైతే ఈ సూట్ కేసుల్లో విలువైనవి ఉన్నాయని తెలిసినాయో ఈ యవనస్తుడికి ఆశ కలిగింది. వీటిని పట్టుకుని ఇక్కడి నుంచి పారిపోతే ఎంతో సంపాదించుకోవచ్చు అనే ఆలోచనతో పారిపోయాడు. దూరం పారిపోయిన తర్వాత సూట్ కేసు ఓపెన్ చేసి చూస్తే అన్ని సూట్ కేసులో చిన్న చిన్న రాళ్ళు. ఆ రాళ్ళు మధ్యలో ఒక పేపర్ ఉంది. యవనస్తుడా, నేను ఒక రాజుని, నాకు ఎవరో పిల్లలు లేరు. అయితే నేను నా రాజ్యాన్ని పరిపాలించడానికి ఒక నమ్మకస్తుడైన యవనస్తుని వెతుకుతున్నాను. అతను డబ్బుకు కానీ బంగారానికి కానీ దేనికి లోబడకూడదు, నమ్మకంగా ఉండే వ్యక్తి నాకు కావాలని చెప్పి వెతుకుతున్నాను. కానీ నీవు ఒక వెండి కాయిన్ కోసం, ఒక సిల్వర్ కాయిన్ కోసం నమ్మకాన్ని పోగొట్టేసుకున్నావు, విశేషమైన ఆశీర్వాదాన్ని, సంపదని పోగొట్టేసుకున్నావు. ఈరోజు దీనికోసం దేవుని దగ్గర నమ్మకంగా ఉండలేకపోతున్నారు. దేవుని దగ్గర నమ్మకంగా ఉంటే యజమానుడు మనల్ని ఇంకా ఇంకా ఆశీర్వదించేవాడని. హల్లెలూయా. కాబట్టి ఈ వాగ్దానం విశ్వసించండి. దేవుడు మన యజమానుడు, ఆయన మన మాస్టర్, మన నాయకుడు. ఆయన మనల్ని నిలబెడతాడు, మనల్ని పోషిస్తాడు, మనకి సహాయం చేస్తాడు, తన చిత్తాన్ని మన పట్ల నెరవేరుస్తాడు. నమ్మకంగా ఉంటే గొప్ప దీవెనలు ఇస్తాడు. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి మంతుడా, జీవంగల దేవేశ, ప్రభువా మీకు వేలాది వేలాది వందనాలేశ. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు దేవా, ప్రభువా మీకు వందనాలు. ప్రియులు ఎంతమంది అయితే ఈ వాగ్దానం వీక్షిస్తున్నారో వారి జీవితంలో మేలు చేయండి. మీ సహాయాన్ని సహకారాన్ని అందించండి. మా యజమానుడు అయినందుకు మీకు వందనాలు. మా కాపురి అయినందుకు దేవా, ప్రభువా మీకు వందనాలు. ప్రభువా యేసే, అనారోగ్యంతో బాధపడుతున్నారు ముట్టండి, స్వస్థపరచండి. పాపంతో వ్యసనాలతో బాధపడుతున్నారు బయటికి తీసుకురండి. అప్పులు బాధలతో బాధపడుతున్న వారిని ప్రభువా లేవనెత్తండి, బయటికి తీసుకురండి. అన్ని విషయాల్లో ప్రభువా అందరినీ స్థిరపరచండి, దీవెనలు కుమ్మరించమని యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ఇండియా.